వరంగల్కు చెందిన గీతికను గుంటూరుకు చెందిన కొప్పుల సాయి కుమార్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నాడు. యువతి సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయినపల్లి ఫంక్షన్కు రాగా ఫ్యామిలీకి కనిపించకుండా వెళ్లిపోయింది. యువతి తండ్రి జగదీశ్వరాచారి, తల్లి గాయత్రి బోయినపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గుంటూరుకు వచ్చినట్లు గుంటూరుకు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే తమ కూతురు గీతికను ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని రీల్స్, ఫొటోస్ పెట్టి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సాయి కుమార్ను పెళ్లి చేసుకున్న తమ కూతురు ఇక్కడే కాపురం చేస్తుందని చెప్పారు. అయితే సాయి కుమార్ తనను సరిగా చూడడం లేదని, గంజాయికి బానిసై కొడుతున్నాడని తమ కూతురు మార్చి 14వ తేదీ ఫోన్ చేసినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి తన కూతురు ఉరివేసుకొని చనిపోయినట్లు సాయి కుమార్ తల్లిదండ్రులు తెలియజేయడంతో గుంటూరుకు వచ్చామని చెప్పారు. సాయి కుమారే తన కుమార్తెను ఉరివేసి చంపారని ఇంటి ముందు ఆందోళనకు దిగిన మహిళా కుటుంబ సభ్యులు, గతంలోనూ మరో 2 అమ్మాయిలను ట్రాప్ చేశాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. గీతిక ఉరివేసుకోవడంపై వెనుక వైపు తలుపు తీసి ఉండడం, మహిళపై దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చి నల్లపాడు పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ కూతుర్ని ట్రాప్ చేసి తెచ్చి ఉరివేశాడని బోర్న విలపించారు. ఉరివేసుకుని అంత పిరికిది కాదని చెప్పారు. తమ కూతురికి 3 నెలల గర్భం ఉందని తెలిసినట్లు వెల్లడించారు. తమ కూతుర్ని ఇలా చనిపోవడం ఏమిటని కన్నీరు మున్నీరయ్యారు. సాయి కుమార్ జులైగా తిరిగేవాడని, గ్రూప్ మెయింటైన్గా చేస్తూ ఉంటేవాడని, ఉదయ్ అనే వ్యక్తి అతనికి సపోర్టుగా ఉన్నాడని ఆరోపించారు. మృతిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు ఏమైనా పర్లేదు, మా పాప సేఫ్ ఉంటే పర్వాలేదు అని చెప్పి ఇంత దూరంకి ఆత్మశాంతి కావాలి. ఈ ఒక్కరిని కాదు, 2 బలిగొన్నారు. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాడు, అమ్మాయి అయితే ఇట్లా చేసుకొని కూడా అంత ధైర్యవంతురాలు అమ్మాయి మళ్ళీ అట్టెట్లయింది, ఏమైంది, దీని వెనక ఏముంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. మీరు ఎట్లా మొత్తం దీని కూబీ లాగాలి సార్. మీ ద్వారా వేరే అమ్మాయికి ఇట్లాంటి మీకు ఇప్పటి వరకు ఏదో మాట్లాడినాము, ఇది అయిపోయింది, ఇక్కడికే కాలు కింద పెట్టి